మీ బిజినెస్ మా ప్రచారం. టు అడ్వర్టైజ్ ఆన్ iNews యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నంబర్ 7842323399. అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ చేశారు. అభిజిత్ లగ్నంలో అయోధ్య గర్భగుడిలో బాలరాముడు కొలువుతీరారు. అయోధ్యలోని నవనిర్మిత రామ మందిరంలో నీలమేఘ శ్యాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ గర్భగుడిలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించి భక్తజనం పులకించిపోయింది. 5 శతాబ్దాల కళ సాకారమైంది. ఎక్కడైతే రాముడు జన్మించారో అక్కడే దివ్య భవ్య రామాలయం నిర్మించడంతో కోట్లాది మంది ప్రజల 100 ఏళ్ల నాటి కల నెరవేరింది. 500 ఏళ్ల సంకల్పం సాక్షాత్కారమైన శుభ సందర్భమది. అభిజిత్ లగ్నంలో అయోధ్య గర్భగుడిలో బాలరాముడు కొలువుదీరారు. ప్రధాని నరేంద్ర మోదీ 32 ఏళ్ల మహాయజ్ఞం దిగ్విజయంగా పరిపూర్ణమైంది. రాజకీయాల్లోకి రాకముందు నుంచే రామభక్తుడిగా అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం సంకల్పం చేపట్టిన నరేంద్ర మోదీ అద్వానీ రథయాత్రలో కీలక పాత్ర పోషించారు. 1992లోనే మోదీ దృఢ సంకల్పం, సత్యనిష్టతో ఇన్నాళ్లకు సత్య సంకల్పాన్ని సాకారం చేసుకున్నారు. ఈ వేడుక కోసం నిష్ఠగా 11 రోజుల దీక్ష చేపట్టారు ప్రధాని మోదీ. రాముడు నడియాడిన క్షేత్రాలను సందర్శించారు. తమిళనాడులోని రామసేతును దర్శించారు. అక్కడ సముద్ర స్నానం చేశారు. రామేశ్వరంలో, శ్రీరంగంలో, ధనుష్కోటి, కోదండ రామాలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. 11 రోజుల దీక్షలో ప్రతినిత్యం రామాయణాన్ని పఠించారు. నియమనిష్టలతో దీక్షను కొనసాగించిన ప్రధాని మోదీ మనసంతా భక్తితో రామ విగ్రహ ప్రతిష్ఠాపనలో పాల్గొన్నారు. ప్రాణప్రతిష్ఠ అనంతరం మోదీ ఉపవాస దీక్షను విరమించారు. అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. 100 ఏళ్ల నాటి కల సాకారమైంది. నవనిర్మిత రామమందిరంలో నీలమేఘశ్యాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ గర్భగుడిలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ చేశారు. అభిజిత్ లగ్నంలో ఈ మహోన్నత కార్యక్రమం పూర్తయింది. ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించి భక్తజనం పులకించిపోయింది. మధ్యాహ్నం 12:29:08 నుంచి ముఖ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించారు. 84 సెకన్ల పాటు క్రతువును పూర్తి చేశారు. ప్రధాని మోదీ బాలరాముడి విగ్రహానికి నేత్రావరణం చేశారు. విగ్రహానికి కట్టిన పసుపు వర్ణ వస్త్రాన్ని తొలగించారు. బాలరాముడి తొలి దర్శనం ఆ రామయ్యదే. అద్దంలో రామయ్య ప్రతిబింబాన్ని రామయ్యకు దర్శింపజేశారు వేద పండితులు. నేత్రావరణం అనంతరం బాలరాముడి కళ్లకు కాటుక పెట్టారు. ఈ వేడుక జరుగుతున్నంతసేపు కర్తగా గర్భగుడిలో ఉన్నారు ప్రధాని మోదీ. ఆయనతో పాటు యూపీ గవర్నర్ ఆనందీబెన్, సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. మధ్యాహ్నం 12:55 అభిక మహోత్సవంలో పాల్గొన్నారు. ఆ తర్వాత 1 గంట నుంచి 2 గంటల వరకు సార్వజనిక్ కార్యక్రమంలో పాల్గొని ప్రధాని మోదీ అయోధ్య వేదికగా తన సందేశాన్ని అందించారు. రామ్లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠాన క్రతువు ప్రారంభమైన సమయం నుంచి హెలికాప్టర్ ద్వారా అయోధ్య రామాలయంపై పూలవర్షం కురిసింది. నగరం మొత్తం ఆధ్యాత్మిక శోభతో ఉట్టిపడింది. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ క్రతువు సమయంలో దేశం మొత్తం రామనామ స్మరణతో మారుమ్రోగిపోయింది. ప్రత్యక్షంగా అయోధ్యకు వెళ్లిన వారితో పాటు టీవీల ముందు బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని వీక్షించిన ప్రజలు పులకించిపోయారు. బాలరాముడి తొలి చిత్రాన్ని చూసి భక్తి పారవస్యంలో పరవశించిపోయారు. స్వర్ణాభరణాలతో బాలరాముడు ధగధగా మెరుస్తూ దర్శనమిచ్చారు. కుడి చేతిలో బాణం, ఎడమ చేతిలో విల్లుతో అభయమిచ్చారు. రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ సమయంలో ఆలయంపై హెలికాప్టర్లతో పుష్పవర్షం కురిపించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 14 జంటలు కర్తలుగా వ్యవహరించారు. ఈ సమయంలో 25 రాష్ట్రాలకు చెందిన వాయిద్యకారులు 2 గంటల పాటు మంగళ వాయిద్యాలు మోగించారు. అనంతరం
బాలరాముడి పాదాలపై పూలు వేసి నమ్రతతో నమస్కరించారు. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవంలో దేశ విదేశాల్లోని అత్యంత ప్రముఖులు, స్వామీజీలు 7,000 మందికి పైగా పాల్గొన్నారు. రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ మందిర ప్రారంభోత్సవాన్ని చూసేందుకు వేలాది మంది అయోధ్యకు తరలివచ్చారు. దీంతో అయోధ్య నగర వీధులన్నీ రామనామస్మరణతో మారుమ్రోగాయి. అంతకుముందు అయోధ్య ఆలయానికి చేరుకున్న ప్రధాని మోదీ స్వామివారికి పట్టువస్త్రాలు, ఛత్రం సమర్పించారు. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ క్రతువులో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ పాల్గొన్నారు. జగమంతా సంబరంలా, భక్తి పారవస్యం అంబరాన్ని తాకేలా అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి దేశ నలుమూలల నుంచి అనేక మంది ప్రముఖులు పాల్గొన్నారు. అనంతరం ఈ మహత్తర ఘట్టం గురించి ప్రధాని మోదీ ప్రసంగించారు. తన ప్రసంగాన్ని ప్రారంభించే ముందు జై సియారాం అంటూ తన భక్తిభావాన్ని చాటుకున్నారు. ఈ వైభవాన్ని దేశ ప్రజలు, రామభక్తులంతా టీవీలలో కన్నులారా వీక్షించి భక్తి పారవస్యంలో మునిగిపోయారు. అయోధ్యలో బాలరాముణ్ణి ప్రతిష్ఠించుకున్న సందర్భంగా సాయంత్రం దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ రామజ్యోతిని వెలిగించాలని పౌరులకు పిలుపునిచ్చారు. అందులో భాగంగా నరేంద్ర మోదీ ఢిల్లీలోని తన నివాసంలో బాలరాముని విగ్రహాన్ని ఏర్పాటు చేసి దీపారాధన చేశారు. అలాగే సరయూ నదీ తీరంలో కొలువైన బాలరాముని ఆలయంలో దీపాలను వెలిగించారు. అయోధ్యలో ఎటు చూసినా రామనామ సంకీర్తనలు, ఆధ్యాత్మిక కోలాహలమే కనిపించింది. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. ప్రతి ఇంటా ధర్మజ్యోతి వెలిగించాలని పిలుపునిచ్చారు. అయోధ్య నగరం ఒకవైపు విద్యుత్ కాంతులు, మరోవైపు దీపాలంకరణ మధ్య మిరుమిట్లు గొలిపింది. ఈ కార్యక్రమంలో దీపాలు వెలిగించేందుకు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ శ్రీరాముని మహానామాన్ని జపిస్తూ తన్మయత్వంలో మునిగి తేలారు. అయోధ్య నగరం మొత్తం ఆధ్యాత్మిక శోభతో, సరికొత్త తేజంతో కలకలలాడింది. భక్తులంతా శ్రీరాముడికి ప్రత్యేక పూజలు చేస్తూ దీపాలు వెలిగించారు. దీపోత్సవంతో హనుమాన్ గడి భక్తులతో కిక్కిరిసిపోయింది. శ్రీరాముడి ఆగమనానికి గుర్తుగా ఆలయాల్లో ఇంటికి నలువైపులా భక్తులు దీపం వెలిగించారు. యావత్ భారతదేశం వేచి చూసిన సుదీర్ఘ స్వప్నం సాకారమైంది. ఎన్నో శతాబ్దాల కల నెరవేరింది. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య అయోధ్య గర్భగుడిలో రామ్లల్లాకు ప్రాణప్రతిష్ఠ క్రతువు పూర్తి చేశారు. అభిజిత్ లగ్నంలో ప్రధాని మోదీ శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. దేశంలోని ప్రజలంతా ఈ మహోత్సవాన్ని తిలకించి రామనామ స్మరణ చేశారు.